ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. బొబ్బిలికోటలో ఆదివారం ఆయన మాట్లాడారు. సంపద రకం ధాన్యం ముక్కవడంతో మిల్లర్లు రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని కలెక్టర్ జేసీతో మాట్లాడినట్లు చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులందరూ కూడా జాగ్రత్తగా వినవలసినటువంటి సందేశం. నిన్న నాకు ఇంచుమించు రైతుల దగ్గర నుంచి అవనివ్వండి, సహచార నాయకుల దగ్గర నుంచి అవనివ్వండి, ఒక 4-5 ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా సంపత్ రకం ఎవరైతే రైతులు పండించి మిల్లులకు తోలుతున్నారో అది ముక్కవుతుందన్నటువంటి కారణం చేత మిల్లర్లు అధిక కేజీలు, కొన్ని దగ్గర 6, కొన్ని దగ్గర 8, కొన్ని దగ్గర 10 కేజీల వరకు అదనంగా మిల్లర్స్ తోస్తున్నారని రైతులు కొంత ఆందోళన చెందడం జరిగింది. నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జేసీ గారితో మాట్లాడడం జరిగింది. డిఎం సివిల్ సప్లైస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా కష్టపడి పండించి, ఎంతో శ్రమ వచ్చి కష్టపడి పండించిన వరి రైతు అన్నోడు అన్యాయం అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అకారణంగా ఎవరైనా ఎక్స్ట్రా తోపు అడిగితే వెంటనే మీకు సంబంధించినటువంటి మీ తహసీల్దార్ గారికి కానీ సిఎస్డిటీ గారికి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. జేసీ గారు, కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం రైతుకి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ధాన్యం రైతులందరికీ కూడా ఈ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇవాళే నాదెళ్ల మనోహర్ గారితో కూడా ఈ విషయం నేను చర్చించి మీకు ఎవ్వరికీ కూడా నష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, దయచేసి ఎక్కడా రాని ఇబ్బంది, సంపత్ అనేక మంది రైతులు పండించారు, సంపత్ని స్వర్ణను పండించారు, ఎక్కడా రాని ఇబ్బంది మరి బొబ్బుల్లోనే ఎందుకు వస్తుందో, ఎవరైతే ఎక్కువ తోగొడుతున్నారో వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి రైతుల్ని ఇబ్బంది పెట్టకండి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి రైతులు ఇవాళ ధాన్యం పండించి మన దగ్గరికి పంట అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ఈ వీడియో ద్వారా వ్యాపారస్తులందరికీ, మిల్లర్స్ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైతులకి ఎక్కడైనా మీకు తోకలో అన్యాయం జరిగింది అనిపిస్తే ఇమీడియట్గా మీకు సంబంధించినటువంటి అధికారులకి కంప్లైంట్ చేయండి. సిఎస్డిటీలో అందుబాటులో ఉన్నారు, ఎంఆర్ఓలో తహసీల్దార్ గారు అందుబాటులో ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కంప్లైంట్ చేస్తే తప్పకుండా దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.